హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ ఊరికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. పోతున్నాం మా ఊరికి. ముందర చూస్తే హెవీ ఫాగ్. చలికి ముందర ఏముండేది కానీ కనపడలేదు. అందుకే పార్కింగ్ లైట్స్ ఆన్ చేసే బైక్లు సోలోగా వెళ్తున్నా. అందుకే ఫ్రెండ్స్ ఈ ఫాగ్ని చూసి ఎక్కడో మనాలి, న్యూఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ అలాంటి సైడ్ ఉన్నట్లు ఆ ఫీల్ వస్తుంది. ఈ ఎర్లీ మార్నింగ్ ఫాగ్ చాలా బాగుంది. లొకేషన్స్ మాత్రం హెవీగా ఉన్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందర ఏముండేది ఏం వస్తుండేది కానీ కనపడలేదు. ఈ ఫాగ్ ద్వారా చూడండి, ఎక్కడో దూరంలో లైట్ చిన్న కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఫాగ్తో కవర్ అయిపోయింది. కొండలు గుట్టలు ఏంటివే కానీ కనపడలేదు. కావున చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా బాగా వాటితో అస్సలు కనపడలేదు. సగం కనబడితే సగం కనపరాలేదు. ఇటు సైడ్ కానీ అలానే ఉంది. దగ్గరికి పోయేంత వరకు ఫాగ్ ఏముండేది కానీ కనపరాలేదు. జస్ట్ 10 మీటర్స్లో ఏమున్నది కానీ క్లారిటీ కనపడలేదు. చూడండి ఫ్రెండ్స్, ఫాగ్ ఎలా ఉందో. వర్షం పడినట్లు పడుతుంది. ఈ ఫాగ్ వల్ల ఎన్నో యాక్సిడెంట్స్ అవుతాయి. కొంచెం మిస్టేక్ ఏదైనా అయినా కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ ఫాగ్ వలన చూద్దాం ఫ్రెండ్స్, ముందే ఎలా ఉందో, ఏవేవి మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయో చూస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది. ఈ చెట్టు అయితే దూరం నుంచి చూశాను. 30 మీటర్స్ వెనక నుంచి అస్సలు కనపడలేదు. ఈ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్, ఎంత క్లారిటీగా రోడ్లో ఫాగ్ అనేది పెరిగిపోయింది. ఇంకా ఎక్కువైంది ఫ్రెండ్స్ ఫాగ్ అనేది. చూడండి గైస్, ఎలా ఉంది ఫాగ్. సాగుతున్న ఈ పయనం ఎంతవరకు. ఎర్లీ మార్నింగ్ జర్నీ చేయడం చాలా రిస్క్. ఈ వింటర్ సీజన్లో నాకు తెలిసిన మాత్రం ఇది చాలా రిస్క్తో కూడిన పని. ఎర్లీ మార్నింగ్ ఎప్పటికే కానీ జర్నీ చేయగానే ఫ్రెండ్స్, చాలా డేంజర్. చూడండి గైస్, ఫాగ్ మాత్రం దంచి కొడుతుంది. చలి కూడా అలాగే పడుతుంది లేదండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందర చెట్టు ఉండేది, వెహికల్స్ వస్తుండేది కానీ కనపడలేదు. ఎంత ఫాగ్ ఉందో. షాక్ ఫ్రెండ్స్, నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ఫాగ్ చూడడం. ఈ ఫాగ్ వల్ల ఇప్పుడు కొంచెం బాగా క్యూర్ అయింది ఫ్రెండ్స్. కొంచెం చూడండి ఎంత నీట్గా ఉందో.